వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా తల్లికి వందనం పథకం కింద డబ్బులు అందకపోవడంతో లబ్ధిదారులు IPPB ఖాతాలు తెరవడానికి ఎమ్మిగనూరు ప్రధాన పోస్టాఫీస్ వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. 3 రోజులుగా ఖాతా తెరవడంతో ఆలస్యం కావడంతో మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వందలాదిగా వచ్చిన వారు నిదానంగా జరుగుతున్న ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సబ్ పోస్ట్ మాస్టర్ గురు లింగయ్య మాట్లాడుతూ డబ్బులు అందకపోవడం వారికి ఖాతా తప్పనిసరి అని చెప్పారు. సరే చెప్పండి. నమస్తే, నేను ఎమ్మిగనూరు సబ్ పోస్ట్ మాస్టర్. మా తల్లికి వందనం అమౌంట్ పల్లె ప్రజలకు, ఆడపిల్లలకు, తల్లి కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళందరికీ తల్లికి వందనం పడింది కదా, అవన్నీ పేమెంట్స్ మేము ఇక్కడ మా పోస్ట్ మ్యాన్ సహకారంతో, మా BPMల సహకారంతో ఇక్కడే చేస్తున్నాము. బయట ఏం లేదన్నా ఈరోజు ఒక 20 లక్షల రూపాయలు పేమెంట్ చేయదలుచుకున్నాము. మా కలెక్షన్ ఇక్కడ ఆదాయం నుంచి తెప్పించి క్యాష్ ఇక్కడే పేమెంట్ చేయదలుచుకున్నాము. దీనికి మా SP సార్ గారు, IPO సార్ గారు కూడా పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పూర్తిగా పేమెంట్ చేయదలుచుకున్నాము. సబ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాం సార్. విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. తక్కువ వేతనాలు పొందుతూ పేద కుటుంబాలకు సేవలందిస్తున్న తమకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని వారు ప్రశ్నించారు. తల్లికి వందనం, రేషన్ కార్డు, పెన్షన్ వంటి పథకాలు తమకు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులమనే పేరు తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో P. కుమారి, శాంతి, హైమ, రాధా తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలైనా ఇవ్వండి, సంక్షేమ పథకాలైనా ఇవ్వండి, లేదా ప్రభుత్వ ఉద్యోగులైనా గుర్తించండి. ప్రభుత్వంలో అందరూ కూడా పేదవాళ్ళు, గర్భిణీలకి, బాలింతలకి, చిన్నపిల్లలకి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవ చేస్తున్నారు. 2019లో అంగన్వాడీలకి 1000 రూపాయలు జీతం పెంచారు. ఈ రోజుకి 2025లో ఉన్నాము. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని చెప్పేసి అనేక సార్లు మేము పోరాటం చేస్తే ఈరోజు రూపాయి జీతం పెరగటం లేదు. ఒకవైపు జీతం పెరగటం లేదు, ఇంకోవైపు కనీస వేతనాలు అమలు చేయటం లేదు, ఇంకోవైపు సంక్షేమ పథకాలు కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితిలో లేరు. ఈరోజు అంగన్వాడీలందరికీ కూడా సంక్షేమ పథకాలకు అర్హులు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారము 12,000 రూపాయల ఆదాయం ఉంటే సంక్షేమ పథకాలకి అర్హులని చెప్పేసి వాళ్ళే చెప్పారు. కాబట్టి అంగన్వాడీ టీచర్కి 11,500 రూపాయలు, హెల్పర్కి, మినీ వర్కర్లకి 7,000 రూపాయలు మాత్రమే జీతం వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలకు అర్హులు. కాబట్టి వీళ్ళందరికీ తల్లికి వందనం కానీ, రేషన్ కార్డులు కానీ, వితంతు పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, లేదా వాళ్ళ కుటుంబంలో ఉన్న భర్తలకి రైతు భరోసా కానీ, ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు రాకుండా ఉండిపోతున్నాయి. కారణం ఏం చెప్తున్నారంటే అంగన్వాడీ అనే పేరు కొట్టంగానే గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పేసి సిస్టంలో చూపిస్తుందని చెప్పి చెప్తున్నారు. మేము యూనియన్గా ఈ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ఆధునిక సమాజంలో, కంప్యూటర్ యుగంలో ఉన్నాము. రోజుకు ఒక యాప్ తెచ్చి అంగన్వాడీలతో పనిచే గవర్నమెంట్కి ఆ ప్రభుత్వ ఉద్యోగులని పదం తీయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరహడ మండలంలో గుంతలతో మారిన నేషనల్ హైవే పరిస్థితిపై CPM నాయకుడు కొల్లు సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పార్వతీపురం నుంచి కోనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి చోళపదం వద్ద గోతులు పెరిగిపోయాయని తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రోడ్ల పరిస్థితిని చూస్తూ కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లక్షలు ఖర్చు పెట్టేందుకు నిధులు లేవా అని జిల్లా అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేశారు. మన్యం జిల్లా కొమరహడ మండలం చోళపదం రహదారి ఇది. పార్వతీపురం నుండి పూనేరు మీదుగా 3 రాష్ట్రాలకెళ్ళి రహదారి అండి. ఈ రహదారిలో పెద్ద పెద్ద గోతులు సంక్రాంతి ముందు కప్పారు. చిన్న గోతులన్నీ కూడా ఈరోజు విడిచిపెట్టడం వల్ల ఇలాంటి గోతులు వచ్చాయి. ఎందుకంటే ఇదంతా
మన్యం చెల్లండి అంటే జంతువులు తిరిగే రోడ్లు అండి. అందుకనే జంతువులు కొండల మీద తిరిగేవి ఇదే దీంట్లో. అందుకని జంతువులు కూడా ఈ రహదారికి వచ్చేస్తుంది. మరి రహదారి లేక ఇప్పటికైనా రోడ్ల భవన శాఖ అధికారులు వెంటనే స్పందించాలి. నాయన కలెక్టర్ గారి దగ్గర ₹1,00,000 లేవా? ఓటమి ప్రభుత్వం నాయకులు ₹1,00,000 లేవా? ఎవరిని చంపేస్తారు? ప్రతిరోజు కూడా చచ్చిపోతాండ్రు. కాబట్టి ఇప్పటికైనా ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి అటు వాహనదారులు ఇటు పనులు చేపడని చెప్పి ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టకపోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు వరకు 25 కిలోమీటర్లు ఉంది. ఈ 25 కిలోమీటర్ల దూరంలో సుమారు 8 గోతులు ఉన్నాయి. ఈ గోతులన్నీ కూడా కప్పడానికి పాలకల దగ్గర డబ్బులు లేవట. రోడ్ల పనులు శాఖ అధికారులు చేతులు ఇచ్చారు. ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి కల్లా మీకు రోడ్లు అయిపోతాయి అన్నారు. కాంట్రాక్ట్ వచ్చి రోడ్లు పెద్ద పెద్ద గోతులు కప్పాడు. ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలే. అందుకనే కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు. ఏటి లేదు ఈరోజు ప్రతిరోజు అండి ఈ వాహనదారులు అందరూ ఈ గుమ్ముల్లో పడిపోయి చనిపోతాండ్రు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని నారాయణపురం గ్రామంలో అప్పు విషయంలో మహిళ శిరీషను చెట్టుకు కట్టిన ఘటనపై డీఎస్పీ పార్థసారథి మీడియాకు సమాచారం ఇచ్చారు. మున్నెప్పుడు రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి అనే నలుగురు ఆమెపై దాడికి పాడుపడినట్టు తెలిపారు. ఘటన సమాచారం వాట్సాప్ ద్వారా తెలియగానే పోలీసులు వెంటనే అక్కడికి చేరామని, నలుగురిని అరెస్టు చేసి 307 సహా ఐపీసీ 341, 323, 324, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఆర్థిక వివాదమే కారణమని, రాజకీయ సంబంధం లేదని స్పష్టం చేశారు. బాధితులను రిమాండ్కు తరలించినట్లు పంపారు. వెంకటమ్మ, రాజా, జగదీశ్వరి వీళ్ళు నలుగురు ఈ కుప్పం మండలం నారాయణపురం అనే విలేజ్లో మధ్యాహ్నము దాదాపుగా 1:10 ఒక శిరీష అనే 29 years ఉమెన్ని ఒక నలుగురు వ్యక్తులు అంటే ఫ్యామిలీ వాళ్ళు మునెప్ప, వెంకటమ్మ, రాజా, జగదీశ్వరి వీళ్ళు నలుగురు ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక 80,000 రూపీస్ అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని మీరు అప్పు కట్టేంత వరకు నేను ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది. తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని. ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్గా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది. మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లిప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఊళ్ళో కొంతమంది. వెంటనే మన పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునెప్ప, వెంకటమ్మ, రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో 126 క్లాస్ 2, 118 క్లాస్ 1, 115 క్లాస్ 2, 351 క్లాస్ 2 అండ్ 109 BNS యాక్ట్ రెడ్ విత్ 3 క్లాస్ 5గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దట్ మీన్స్ అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది. దీని పూర్వపరాలు విచారిస్తే ఈ శిరీష అనే అమ్మాయి తన భర్తతో, తిమ్మరాయప్ప అనే భర్తతో ఆ విలేజ్లో, నారాయణపురం విలేజ్లో గతంలో ఉండేది. ఒక 3 years బ్యాక్ వాళ్ళకి అక్కడ ఎక్కువగా అప్పులు చేసేసి తీర్చలేక ఎక్కువ మొత్తంలో లక్షల్లో అని చెప్తున్నారు. ఇప్పుడు నేను విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడంతో లక్షల్లో ఎక్కువ అప్పులు చేసేసారు. తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు 3 years బ్యాక్. విజయనగరం టౌన్లోని విజ్జి స్టేడియంలో అండర్-16 క్రికెట్ ఎంపికలు ఈ రోజు నిర్వహించారు. ఈ ఎంపికల కార్యక్రమం సెక్రటరీ సీతారామరాజు, ట్రెజరర్ వర్మ ఆధ్వర్యంలో జరిగింది. మొత్తం 90 మంది యువకులు పాల్గొన్నారు. వీరిలో 2 జట్లుగా విభజించి మ్యాచ్ ప్రాక్టీస్ ఇచ్చారు. ఆ ప్రదర్శన ఆధారంగా ఉత్తమంగా ఆటలాడిన 16 మందిని తుది జట్టులోకి ఎంపిక చేస్తామని సెక్రటరీ సీతారామరాజు తెలిపారు. యువ క్రీడాకారులకు ఇది మంచి అవకాశంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
పురం సత్యనారాయణ గార్డెన్స్ లో విలేకరుల సమావేశంలో ఎంపీ గంటి హరీష్ బాలయోగి మాట్లాడుతూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయని తెలిపారు. అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా దేశాల్లో అఖిలపక్ష ప్రతినిధుల బృందంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ దేశాలన్నీ భారతదేశానికి మద్దతు తెలిపాయని, ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారత భద్రతా దళాలకు అంతర్జాతీయ స్థాయిలో మద్దతు ఉందని హరీష్ వివరించారు. జరుగుతుంది. గత 3-4 రోజులు ముందుగానే జరుగుతుంది. గత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా అనేక హామీలు ఆనాడు మేము ఎన్నికలకి ముందు మేమిచ్చిన హామీల మేరకు అన్నిటినీ కూడా అమలు చేసుకుంటూ ఒక మెటిక్యులస్ గా ఒక షెడ్యూల్ ప్రకారం మనం అన్ని ప్రారంభించడం జరుగుతుంది. గత 3-4 రోజులు ముందుగానే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఇందులోని సుమారు 67 లక్షల మంది పిల్లలకి కూడా సుమారు 43 లక్షలు మదర్స్ అండ్ ప్లస్ గార్డియన్స్ కి సుమారు 8,745 కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఆనాడు ఎన్నికల ముందు మేము ఒక హామీ ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం పథకం కింద సుమారు ఇంట్లోని ఎంతమంది పిల్లలు చదువుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ మా ఆహ్వానం మేరకు మీరందరూ ఇక్కడ హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య అంశం మీ అందరికీ తెలుసు. 24 నుంచి సుమారు మే 24 నుంచి జూన్ 5వ తారీఖు వరకు మేము ఒక డెలిగేషన్ లోని ఆపరేషన్ సింధూర్ మేము అనేక దేశాలు పర్యటించడం జరిగింది. నాతో పాటు సుమారు 7 గ్రూపులు అందరూ కూడా ఇతర అన్ని పార్టీల నుంచి అందరూ కూడా ప్రత్యేక 5 దేశాలు అక్కడున్న ప్రెసిడెంట్ అయినా వైస్ ప్రెసిడెంట్ అయినా వాళ్ళు కూడా కలిసి రావడం జరిగింది. వాళ్ళతో కూడా కలిసి మేము మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏ విధంగా మనము మీరు చేసింది కరెక్ట్ అని చెప్పి ఒక చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళలపై జరిగిన దాడిపై స్పందించిన హోంమంత్రి తానేటి అనిత బాధిత మహిళను వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు ధైర్యం చెప్పిన మంత్రి ఆమెకు పూర్తి ప్రభుత్వ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలి న్యాయానికి ప్రభుత్వం పోరాడుతుందని తెలిపారు. ఈగ లేచిన తర్వాత ఇంట్లో మాకు బియ్యం తినేదానికి మాకు కట్టుకండి నేను లేదు పిల్లల కోసం నేను బతకాలి మాకు లేదు. నన్ను చూసి చూడనట్లు రోజులు 200 మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసేనట్టు చీరలు లాగి పుట్టి చేయి తూకేదానికి లేదు, కాలు తూకేదానికి లేదు, నాకు చేసేస్తున్నారు మేడం. విషయం తెలిసిన వెంటనే మాట్లాడాను. నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతాను. ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు. వాళ్ళని కూడా అరెస్ట్ చూపిస్తారు. వాళ్ళకి కేసు కూడా ఫైల్ చేశారు. మీకు కూడా ఒక ధైర్యంగా ఉంటూ సార్ కూడా మీతో చెప్పమన్నారు, ధైర్యంగా కూడా చెప్పమన్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కరెక్ట్ టచ్ లో ఉన్నారు తల్లి. ఎవరైనా ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను కూడా నేను ఫాలో అప్ చేసుకుంటాను. సరే ఓకేమా? ధైర్యంగా ఉంటాము. హాయ్ మేడం. ముగ్గురు పిల్లలు మేడం. ఓకే ఏం లేదు మా కంగారు పడుతున్నాం. ఓకేనా? ఎక్కడ సీట్ అడిగారు? మాకు మోడల్ స్కూల్లో. హలో అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలానికి చెందిన రైతులు పంట పొలాల్లోకి ఉప్పు నీరు రావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొంటూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. మురుగు కాలువల్లోని గరుడ్బక్క తూట్లు కాలువను వెంటనే బాగు చేయాలని కోరారు. పంటలు పండించలేని పరిస్థితి నెలకొన్నందున సమస్యను తక్షణమే పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్ స్పందించి సమస్యను ముఖ్యమంత్రితో చర్చించి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు.
వాటర్ అప్పుడు అంత తక్కువ. ఇప్పుడైతే మొత్తం సాల్ట్ వాటర్ గురించి నీటి సమస్యలు కలెక్టర్ గారి దగ్గరికి ఎమ్మెల్యే గారు ద్వారాగా ఎమ్మెల్యే గారు దృష్టికి ఎమ్మెల్యే గారికి సొంత మండలంలో ఎమ్మెల్యే గారికి ఆనందరావు గారికి దీని గురించి మొత్తం తెలిసినా కూడా శాశ్వత పరిష్కారం గురించి ఈ 2012లో ఇలా క్రాపాలిటీ పరిస్థితి రావడానికి కూడా ఇలాగ సాల్ట్ వాటర్ అప్పుడు అంత తక్కువ. ఇప్పుడైతే మొత్తం సాల్ట్ వాటర్ గురించే పశుకాపేసే పరిస్థితులు లేము. ఇప్పుడు అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా 2-3 సార్లు విజిట్ చేశారు. ఏంటి అన్నామంటే తాత్కాలిక పరిస్థితులు కాదు, శాశ్వత పరిష్కారం. కిట్టమ్మ కాడ సముద్రం నుంచే వచ్చింది మాకు ఉప్పు నీరు. ఇప్పుడు గోదావరి నుంచి కూడా తనేలు తలుపులు పోవడం వల్ల గోదావరి నుంచి కూడా వచ్చి 2 ఉప్పు నీరు సంగమం కలిసి మొత్తం పంట పొలాల్లోకి వచ్చేసింది. దానివలన మీ ఎమ్మెల్యే గారిని తీసుకెళ్లి చూపించి దీనికి పరిష్కారం ఆలోచించమని అడిగితే నేను సీఎం గారి దృష్టిలో పెడతాను, మీరు కూడా రిప్రజెంటేటివ్ కలెక్టర్ గారికి ఇవ్వండి, కలెక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుంటారని చెప్పేసి ఈ రోజు 10 గంటలకు కలెక్టర్ గారి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం మీరు ఇక్కడికి వచ్చి డ్రైన్స్ మాకు ఆ ఉప్పు నీరు రావడానికి కారణాలు కూడా ఆయనకి వివరించడం జరిగింది. అవి వివరించిన తర్వాత డ్రైన్స్ బాగు చేయాలి, తూటి తీయాలి. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా ఆయన పరిష్కరిస్తాను. నేను తొందరలోనే మీ గ్రామానికి వచ్చి అక్కడికి వచ్చి చూస్తాను. మాకు మెయిన్ ఏంటంటే మాకు ఉప్పు నీరు రాకుండా మాకు ఈ యొక్క పంటకాలంలో ఉప్పు నీటి సమస్య అలాగే మురుగునీటి సమస్యతో రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఆ సందర్భంగా మేము ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ విషయాలన్నీ కూడా ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన స్పందించి ఈ విషయాలను అన్ని కూడా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మరి రైతాంగం ఫస్ట్ క్రాప్ ఊడుసుకునే పరిస్థితులు ఎంత మాత్రం లేరు. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అటు ఉప్పు నీరు ఇటు మురుగునీరుతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ నా గ్రామం ఉప్పలతో. నా పేరు చెక్కం పెద్దబ్బులండి. మేము వానపల్లిపాలెం రైతాంగం, ఉప్పలతో రైతాంగం, మునిపెల్ల, వాడపర్రు, బేనపల్లి, గొల్లవెల్లి రైతులు అందరం కలిసి వచ్చామండి. మేము సమస్యలన్నీ మా సమస్య అంతా మురుగునీరు సమస్య అంతా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కేటీఆర్ అరెస్టుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. విచారణకు హాజరవుతామని ముందే చెప్పినప్పటికీ తెలంగాణ భవన్ కు తాళాలు వేసిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ లోపాలను అధినేతకు చెప్పడం సహజమేనని, తప్పులు ఉంటే సరిదిద్దుకుంటామన్నారు. నాయకులపై దాడులు జరిగితే ఐక్యమత్యంతో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ విమర్శల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు వమ్ము చేస్తారని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ను మరింత బలంగా నిలబెట్టుకుని నాయకులను రక్షిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లడమే తమ ధ్యేయమని వెల్లడించారు. తమపై ఉన్న నమ్మకాన్ని ప్రజలు వదులుకోకుండా పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల మద్దతుతో పార్టీ తిరిగి బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు, ఇంకొక రోజు హరీష్ రావు గారికి నోటీసు, ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు. ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసి ఇది 5వ 6వ నోటీసు ఇవ్వడం. ఒకటి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే, వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. నేను ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మేము ఎప్పుడో చెప్పినాం, నోటీసులు ఇస్తే పోతాం, జవాబిస్తాం, మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్కి తాళాలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయమే, హాజరైతామని. అందులో పెద్ద విశేషం ఏం లేదు, హాజరైతాం, విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం. ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్లో మరి తాళం వేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం. మేము ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, ప్రజల కోసమే పనిచేసినాం. అది రాష్ట్ర సాధన కోసమైనా, రాష్ట్రం వచ్చినాక అభివృద్ధి కోసమైనా అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఖరిని మానుకోవాలి, డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. చూడు బ్రదర్ మీరు ఒక విషయం గమనించుకోవాలి. ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్న లోపాలను ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, సవరించుకుంటారు, ముందుకు పోతారు. కానీ మా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదకి అవతలోడు దాడికి వస్తే ఖచ్చితంగా మేమందరం ఒకరికొకరు అండగా నిలబడి కాపాడుకుంటాం. అందులో పెద్ద విశేషం ఏం లేదు. పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం, వారి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడతాం. ఇంటర్నల్ గా పార్టీలో జరగాల్సినటువంటి మార్పులు చేర్పులు జరగాలని కోరుకుంటే మనలో పెద్ద తప్పు లేదు. అది జరగకపోతే పార్టీలు ముందుకు పోవడం కూడా ఉండదు. కాబట్టి దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు.
మా నాయకత్వం మీద విమర్శ చేసి పబ్బం గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని చిన్న కథ కాదు, పెద్ద విజయాన్ని అందుకుంది. ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న ఈ చిత్రానికి గ్రాండ్ సెలబ్రేషన్ జరిగింది. మూవీ టీం సభ్యులు, నటులు, సాంకేతిక బృందం కలిసి ఘనంగా జరుపుకున్నారు. చిన్నారుల మనసులను తాకే కథ బలంతో రూపొందిన ఈ చిత్రం అందరి మన్ననలు పొందింది. కుటుంబ పిల్లల భావోద్వేగాలకు ముడిపడిన ఈ కథను వినూత్నంగా చెప్పిన తీరు విమర్శకుల్ని ఆకట్టుకుంది. బాలల సినిమాలు కూడా ఉన్నత స్థాయిలో ఉండగలవని మరోసారి నిరూపించిన 35 సినిమాకు వరుస అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దర్శకుడు, నిర్మాతలకు సినీ వర్గాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ఈ అవార్డు ద్వారా చిన్నారుల సినిమా రంగానికి మళ్లీ ప్రాధాన్యం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు నిరాధారమని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తమను విచారిస్తున్న అధికారులు 9 గంటల పాటు ఒకే ప్రశ్నను అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్టినాయుడు రాసిచ్చిన ప్రశ్నలు తప్ప ఆ విచారణలో కొత్తగా ఏమీ లేదన్నారు. ఫార్ములా ఈ 2 సంవత్సరం నుంచి ఇక్కడి నుంచి పోవద్దనే విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇది పాలనాపరమైన వ్యవహారమని, ఇందులో అవినీతి ఎక్కడ ఉందని ఏసీబీ అధికారులకు తానే అడిగానన్నారు. అయితే వారికి దానికి సమాధానం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రతీకారంతోనే ఈ విచారణ కొనసాగుతుందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అసలైన తీర్పు వారు ఇస్తారంటూ తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పడుగుడు ఇటు తిప్పడుగుడు, తిరులమరలేసి మరల తిరలేసి అడిగిందే అడిగి నేను కుల్లం చెప్పిన ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. 1 రూపాయి కాదు కదా, 1 పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైసా పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. బెబ్బెబ్బే ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళిచ్చినావు పైసలు, ఎడమ జేబులకి వెళ్ళిచ్చినావు పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు, వీళ్ళతోని ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్ననే మన నాయకుడు, పెద్దలు, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళను కూడా పెట్టాలి కొన్ని రోజులు, అదొక్కటే ఆయన షోకు. ఆయనకున్న పైశాచికానందం అదొక్కటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితిలో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెట్టుకోర్ర పోయి ఏం. అల్లవరం మండలం గ్రామస్తులతో కలిసి కడలి అరుణ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ను ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తన 13 ఏళ్ల కుమార్తెకు అశ్లీల చిత్రాలు మొబైల్లో చూపిస్తున్నాడని చెప్పగా భర్త కడలి నాగేంద్ర కిరణ్ కుమార్ అతడిని మందలించడంతో మేనల్లుడు కత్తితో దాడి చేశాడని ఆరోపించారు. భర్త ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అయినప్పటికీ అల్లవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై కఠిన చర్యలు తీసుకుని నిందితుడిని శిక్షించాలని గ్రామస్తులతో కలిసి ఆమె కోరారు. ముల్లటివారిపాలెం సంఘ అధ్యక్షునిగా గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఆ ఏళ్ళప్పుడు 8వ తారీఖుని వీళ్ళింటి ఈ కడలై కిరణ్ కుమార్ వాళ్ళ మేనల్లుడు
దొంగ సురేష్ అతనిపై దాడి చేయడం జరిగింది. ఈ విషయం దాడి చేస్తుండగా అలా చిన్నమ్మాయికి కూడా చిన్న గాయం తగిలింది. ఈ విషయం మళ్ళీ పోలీస్ స్టేషన్లో అమ్మాయి వెంటనే డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ రోజున ఈ కిరణ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి సంఘ పెద్దల దగ్గర వచ్చారు. సంఘ పెద్దల దగ్గర వచ్చి 9వ తారీఖు 8వ తారీఖు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వగా మా ఆడపడుచు ముగ్గురు ఆడపడుచులండి. నాకు అత్తమామలతో కలిసి ఇంట్లోనే ఉంటున్నామండి. మా పెద్ద ఆడపడుచు కొడుకు దేవి సుధీర్ మా అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడండి. మా అమ్మాయికి 13వ సంవత్సరం అండి. తప్పుగా ప్రవర్తించి తప్పుగా వీడియోలు చూపిస్తూ మిస్బిహేవ్ చేస్తున్నాడండి. ఆ కారణంగా మా ఆయన గారికి నేను చెప్పగా ఆయన మా పిల్లోడిని మందలించారండి. మందలించడంతో మా ఆయనతో కత్తితో దాడి చేశారండి. ఆ విషయం కత్తితో దాడి చేశారండి. ఆ రోజున పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆయన కంప్లైంట్ తీసుకోవటం లేదండి. ఆయన 9 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నారండి. సీరియస్ కండిషన్ లో ఉన్నారండి. ఎస్సీ గారు అసలు పట్టించుకోవట్లేదు. ఉంటుంది దొంగ నాగేశ్వరరావు అబ్బాయి, అతను దొంగ దేవి సుధీర్ అనేటువంటి కుర్రాడు కూడా వారి ఇంటికి తాతయ్యను చూడడానికి వచ్చి ఈ కిరణ్ కుమార్ అనేటువంటి వాళ్ళ అమ్మాయిని 13 సంవత్సరాల అమ్మాయికి ఆమె ఆ పాప పట్ల అమ్మాయికమైనటువంటి ఆ పాప పట్ల మిస్బిహేవ్ చేయడం వల్ల అతను వాడి తల్లి చూసి ఇలా ప్రవర్తన చెప్పేసి భర్తకి చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత అతను బాధ్యతగా అమ్మాయి విషయంలో బయట పెట్టుకోవడం అని చెప్పేసి అతను వాళ్ళ మేనల్ని పిలిచి ఇలా చేయడం మందలం జరిగిందండి. దాన్ని అలా తిట్టాడని చెప్పేసి 8వ తారీఖు ఆదివారం 4 గంటలకి వాళ్ళు అక్క వాళ్ళ బావ ముగ్గురు వచ్చి వాళ్ళ తాతయ్యని చూడడానికి వచ్చి వీళ్ళందరినీ వీరిని కిరణ్ని వాళ్ళ భార్యని పిల్లల్ని అందరినీ తిడుతూ దుర్భాషలాడితే దాన్ని ఆ సందర్భంలో అతను నా కొడుకుని తిడతానని చెప్పేసి ఇతను దొంగనాశనం అతను వచ్చి కత్తితో దాడి చేస్తే వాళ్ళ చిన్నారపడిచిన మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.